నిర్మాణాన్ని వెంటనే వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ మాస్ లైన్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ మాస్ లైన్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు వెంటనే. ఇథనాల్ ఫ్యాక్టరీ మనకొద్దురా బాబు, ఇథనాల్ ఫ్యాక్టరీ అరే ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఓరనా అరే సాగు నీరు తాగునీరు పంటలన్నీ దెబ్బతింటాయి. అరే సాగు నీరు తాగునీరు పంటలన్నీ దెబ్బతింటాయి అన్నా. మనము తినే ఆహారం కలుషితమైపోతుంది. అరే వద్దురా బాబో ఇథనాల్ ఫ్యాక్టరీ మనకొద్దురా బాబో ఇథనాల్ ఫ్యాక్టరీ అన్నా ఓ నాగనా అన్నా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వలన అరే మనుషుల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటాయి. గుండె కాలేయము కిడ్నీ వ్యవస్థ పాడైపోతుంది. ఈ ఫ్యాక్టరీ వలన అయ్యా మనకు మేలేమో గాని లాభమేమో గాని వినాశకరమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి కనుక ఈ యొక్క రావిపాడు పరిసర ప్రాంతాల సూర్యాపేట జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు అలా అలా వద్దురా బాబు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దురా బాబు వద్దురా బాబు ఇథనాల్ ఫ్యాక్టరీ అరే ప్రతి పల్లె అలా ప్రతి ఇల్లు ప్రతి పల్లె కలుపుకొని పోరుదాము. ప్రతి ఇల్లు ప్రతి పల్లె కలుపుకొని పోరుదాము. ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టాలను ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టాలను వివరించుతూ మును ముందుకు కదలిపోదామన్నా వివరించుతూ మును ముందుకు కదిలిపోదామన్నా. వద్దురా బాబు ఇథనాల్ ఫ్యాక్టరీ మనకొద్దురా బాబు ఇథనాల్ ఫ్యాక్టరీ అన్నా. ఈ విధంగా ఈ యొక్క ప్రతి పల్లెన కూడా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మాస్ లైన్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పాటల ద్వారా మాటల ద్వారా ఆ ఫ్యాక్టరీ వలన వచ్చేటటువంటి వ్యాధులు జబ్బులు మరి తినేటటువంటి తిండి ఇవన్నీ కూడా మరి అన్ని కాలుష్యం ఏర్పడి జీవజాతులన్నీ కూడా నశించిపోయే పరిస్థితి ఉన్నది కనుక ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పల్లెకు ప్రతి ఒక్క గడపకు మా మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మేము వివరించి ఆపేంత వరకు పోరాటం చేస్తామని మరి లోపల ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు మరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రజల యొక్క ఈ బాధను ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే ఆ నిర్మాణాన్ని ఆపుదల చేసేటట్టుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి నిలుపుదల చేయాలని కోరుకుంటున్నాం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే సూర్యాపేట జిల్లా మోతే మండలం రాయపాడు శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం అవుతూ ఉంది. ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపివేయాలని దానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తూ ఉన్నాం. ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 4 ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దిల్వాల్పూర్లో ప్రజల చైతన్యంతో ఫ్యాక్టరీని రద్దు చేశారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల 8 మంది చచ్చిపోయారు. ప్రజలంతా కూడా అనేక వ్యాధుల పాలవుతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే 1-2 సంవత్సరాల తర్వాత ప్రజలకు చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సరు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చి అనారోగ్యాల పాలయ్యి హాస్పిటల్ పాలవుతారు.
అదేవిధంగా భూమి కాలుష్యమై పంటలు పండకుండా ఎడారిగా మారేటువంటి అవకాశం ఉంది. రాయపాడు, కోటపాడు, చెట్టుగూడెం, అన్నారగూడెం, అప్పన్నగూడెం, అదేవిధంగా సర్వారం, కూడెల్లి తదితర తండాలు మొత్తం కూడా సుమారు 10,000 జనాభా బతకడానికి అవకాశం లేకుండా పోతుంది. వీళ్ళంతా రోగాల బారిన పడి విలువైన జీవితాలను కోల్పోతూ ఉన్నారు. ఇథనాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకోకుండా కొన్ని రాజకీయ పార్టీలు ఇథనాయిల్ ఫ్యాక్టరీ కోసము అమ్ముడుపోయి ప్రజాతరం నిలబడిన ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాయి. ఇథనాయిల్ ఫ్యాక్టరీ కాదు, ఇథనాల ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని లేవనెత్తాయి. ప్రజలారా గమనించండి, అది ఇథనాయిల్ ఫ్యాక్టరీ మాత్రమే. ఆ ఫ్యాక్టరీ కనుక నిర్మాణం అయితే 10,000 మంది జనాభా చుట్టూ ఉన్న గ్రామాలు మొత్తం 10 కిలోమీటర్ల వరకు నీటి కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది, భూమి కాలుష్యం అవుతుంది, జంతువులు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి త్వరలో మాసులైన పార్టీ ఆధ్వర్యంలో ఆ గ్రామాలను సందర్శించి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజలందరినీ కదిలించి ఇథనాయిల్ ఫ్యాక్టరీ రద్దు అయ్యేంత వరకు మా పోరాటం ఆపేది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.